వాళ్ళ షట్ యువర్ మౌత్. నేను చెప్పేది అర్థం చేసుకో. ఎప్పటికీ మారవ్. ప్లీజ్ ప్రీతి. నిన్ను అర్థం నేను చేసుకోలేదు. చెప్పేది అర్థం చేసుకో ప్రీతి. షట్ యువర్ మౌత్. సారీ ప్రీతి. గెట్ లాస్ట్. గో టు ప్రీతి హెల్. ప్రీతి. సారీ ప్రీతి. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్రీతి. నువ్వు నాతో మాట్లాడుకో. ఏయ్, సార్ ఏంటి చూస్తున్నావు? అయ్యలేదు సార్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును సార్, ఈరోజు జాయిన్ అయ్యాను. అది మ్యాటర్. ముందు ట్రే సరిగ్గా పెట్టు. రోజుకి ఇలాంటి 100 చూడొచ్చు. అదేలా సార్? అది అంతే తమ్ముడు. ఇలాంటి చోట్ల బిల్లు కట్టేది అబ్బాయిలు, పోజు కొట్టేది అమ్మాయిలు. ఎందుకు సార్ అమ్మాయిలు అంతా ఎలా ఉంటారు? రేయ్, నీకు తెలియక అడిగావా, నాకు తెలుసో తెలీదో అని అడిగావా? సారీ సార్, క్యాజువల్గా అడిగాను. చూడు, ఈ అమ్మాయిలకి వెంటబడే కుర్రాళ్ళు మిస్డ్ కాల్ చూస్తారు, రెస్పాండ్ అవరు. ప్రేమించేవాళ్ళు వెయిటింగ్ కాల్, కలుద్దాం అంటారు, టైంకి రారు. పెళ్లి చేసుకునేవాడు రిసీవ్డ్ కాల్ లాంటి వాడు. ఫోన్ చేసేది వాడే, కానీ ట్యూన్ చేసేది వీళ్ళు. అబ్బా, ఏం చెప్పారు సార్? నేనేం చెప్పినా అంతే. కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ కంటెంట్ కరెక్ట్ గా ఉంటుంది. ఇంతకీ మీరేంటి సార్? మిస్డ్ కాలా, వెయిటింగ్ కాలా, రిసీవ్డ్ కాలా? నేను ఫెవికాల్ లాంటి వాడిని. ఒక్కసారి అతుక్కుంటే వదిలించుకోవడం కష్టం. వచ్చావా? దా, ఆగున్న బైక్ను గుద్దేసి ఆకుండా దుబ్బేస్తావా? ఎంత కిల్లాడివే నువ్వు. ఆఫీస్ కదా అని అక్కడ కామ్గా ఉన్నాను. ఇక్కడ అలా కాదు. ఎంత ఇవ్వాలో చెప్పు, ఇచ్చేస్తాను. ఆహా, ఎంత ఇవ్వగలవేంటి? డ్యామేజ్ అయింది బైక్కే కదా, మహా అయితే ఒక 1000 రూపీస్ అవుతుంది. ఇదిగో. డ్యామేజ్ అయింది షోరూమ్ బైక్. అది షోరూమ్ బైకా? మ్యాటర్ ఏంటంటే నేను సెకండ్ హ్యాండ్ బైక్ అని డ్యామేజ్ బైక్ అని వాడను. దాన్ని నువ్వే ఉంచుకుని నాకు మనీ సెటిల్ చేయి. ఎంత? ఓ 1,00,000 రూపాయలు ఉంటుందా? అబ్బే, అంత అవసరం లేదు. ఒక 50 ఇవ్వండి చాలు. 50,000? ఏ, 1,00,000కి తక్కువ అయితే ఇవ్వా? అసలు సింగిల్ పైసా కూడా ఇవ్వను. నువ్వు కావాలనే ఎక్కువ చెప్తున్నావు. నాకు తెలియదు అనుకోకు. సరే, పోలీస్ స్టేషన్లో కలుద్దాం. పోలీస్ స్టేషనా? డైరెక్ట్ గా కోర్టులోనే కలుద్దామా? సార్, ఏంటమ్మా రెస్పెక్ట్ పెరిగిపోయింది? ఈ యాక్సిడెంట్ విషయం మా ఇంట్లో తెలిస్తే కంగారు పడతారండి. దానికి నన్ను ఏం చేయమంటావు? ఈ 50,000 నేనే ఇచ్చేస్తాను. కానీ అంత అమౌంట్ ఒకేసారంటే కొంచెం కష్టం కదండి. సరే, ఓ పని చేయి. ముందా 1000 మిగతా 49,000 కంగారు లేకుండా హాయిగా కూల్గా రేపొద్దున ఇచ్చాయి. సార్, అదేంటి అలా కూడా ఇవ్వలేవా? ఇస్తాను సార్, డెఫినెట్గా ఇస్తాను. కానీ ఇలా ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్స్ లో. అనుకున్నాను ఇలాంటి స్కీమ్ ఏదో వేసి ఉంటావు అనుకున్నాను. అందుకే ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఏంటి సార్ ఇది? అగ్రిమెంట్. ఇంత చిన్న విషయానికి ఎందుకు సార్ అగ్రిమెంట్? ఇదిగో, ఇది నువ్వు చిన్న విషయం చూస్తున్నావు చూడు. అందుకే బేసిక్ గా నీ మిస్సుల్ని ప్రామిస్ని నమ్మను. ప్రామిసరీ నోట్లని నమ్ముతాను. ఏంటి సార్ ఇది? ఏదేదో రాశారు. ఏం రాశాను? 3 months లో నా బాకీ తెచ్చమని రాశాను, అంతేగా. కమిట్మెంట్స్ ఓకే, బట్ ఈ కండిషన్స్ ఏంటి? ఓ అదే, చదువు నీకే అర్థం అవుతుంది. ప్రతిరోజు ఉదయం కనిపించాలి, సాయంత్రం కలవాలి. నువ్వు ఊళ్ళో ఉన్నావో జెండా ఎత్తేసావో మాకు తెలియాలమ్మా. కాఫీలు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు ఇలాంటి చిన్న చిన్న సరదాలు వద్దనకూడదు. వడ్డీ అనుకోవాలి. మరి నీకు 3 నెలలు టైం ఇస్తున్నాం కదా. సినిమాలకి, షికార్లకి వెళ్దామని అడగకూడదు. తీసుకెళ్తానంటే రాననకూడదు. నాకెప్పుడైనా వెళ్ళాలనిపిస్తే తోడు ఉండాలి కదా. నో, ఇది కరెక్ట్ కాదు. నువ్వు అలా అంటావనే ఇంకోటి కూడా యాడ్ చేశాను, అది కూడా చదువు. కాదు, లేదు అనే వర్డ్స్ వాడకూడదు. ఎంత కోపం వచ్చినా ఫేస్ లో కనపడకూడదు. గుడ్, వెరీ గుడ్. ఆ స్మైల్ అలాగే కంటిన్యూ చేస్తూ ఆ పేపర్ మీద సంతకం పెట్టమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? సైన్ చేయాలా వద్దానా? త్వరగా డిసైడ్ చేయమ్మా. నువ్వు ఇక్కడ సంతకం పెట్టకపోతే నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. నేను ఆలోచిస్తుంది సంతకం బ్లాక్ పెన్ తో పెట్టాలా, రెడ్ పెన్ తో పెట్టాలా అని. అన్ని పెన్నులు సప్లై చేయడం కష్టం గానీ ఉన్న పెన్ తో పెట్టు. ఇంకా నేను వెళ్ళొచ్చా? ఏంటా బిల్లా? అవును సార్. టిప్ తో సహా కలిపి చెప్పు, మేడం కడతారు. ఓకే సార్. వీడేంటి పెద్ద జిడ్డుగాళ్ళ ఉన్నాడు? మేడం, సార్ ఫెవికల్ టైప్ మేడం. ఒక్కసారి అతుక్కుంటే వదిలించుకోవడం చాలా కష్టం. థ్యాంక్ యూ మేడం. లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకో. అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళు. అర్థమైందా? ఇంత క్లియర్ గా చెప్పినా ఇంకా ఎందుకు అర్థం కాదు బాస్? ఈజీగా వెళ్ళిపోవచ్చు. హలో,
ఏంటి బాస్? మన దేశంలో కోర్టులో సాక్ష్యం చెప్పినా డబ్బులు ఇస్తారు, చిలక జోస్యం చెప్పినా డబ్బులు ఇస్తారు. నేను అడ్రస్ చెప్పా కదా, వెళ్ళి చూసి చెప్పు. ఓకే బాస్. వీటి దగ్గర ప్రతిదానికో ప్యాకేజ్ ఉన్నట్టుంది. సరేనండి, నేను బయలుదేరుతాను. డ్రాప్ చేయకుండా దొబ్బేస్తావా? నేను వస్తున్నా, పద. సార్ పద. జ్యూస్. ఇంకొంచెం కూలింగ్ ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైం ట్రై చేద్దు కానీ పోనీ.